హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు సూర్య టూన్స్. కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడికి ప్రతీకారంగా మొదలైన మన ఆపరేషన్ సింధూర్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం, దానికి రెచ్చిపోయిన పాకిస్తాన్ సరిహద్దుల్లో కాల్పులు, డ్రోన్లతో చేసిన ఎటాక్స్ను తిప్పికొట్టేందుకు మన సైన్యం చేసిన ఎదురుదాడి తెలిసిందే. ఇంతవరకు మన ఆర్మీ వీరత్వాన్ని, మోడీ ధీరత్వాన్ని పొగడిన దేశభక్తులు సడన్గా ట్రంప్ చేసిన సీజ్ ఫైర్, కాల్పుల విరమణ ట్వీట్ చూసి అయోమయంలో పడ్డారు. మంచి జోష్తో పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తూ సాగుతున్న మన ఫైట్ని ఇలా అర్ధాంతరంగా ఆపేయడం అందర్లో తీవ్ర అసంతృప్తి మిగిల్చింది. ఇక మొదట్నుంచి మన ఎటాక్స్ ని నెగటివ్గా చూస్తున్న పచ్చ బ్యాచ్కి మోడీ గట్స్ గిట్టని యాంటీ హిందూ ఎర్రముఖకు ఇలా ట్రంప్ ఎంట్రీతో సీజ్ ఫైర్ జరగడం లడ్డులా దొరికింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి సోషల్ మీడియా దాకా మోడీపై విమర్శల దాడి మొదలెట్టేశారు. మోడీ అంటే ఫైర్ కాదు, సీజ్ ఫైర్ అంటూ వెటకారం కార్టూన్లు కూడా బాగానే పేలుతున్నాయి. తప్పులేదు, వారి భావజాలం, భావప్రకటన, వారికున్న అవగాహన లోపాన్ని ఒప్పుకోవచ్చు. ఇక ఈ సడన్ సీజ్ ఫైర్ గురించి బయటపడిన మెయిన్ సీక్రెట్ ఏంటంటే, పాకిస్తాన్ ఎయిర్ బేస్లను టార్గెట్ చేస్తూ సాగుతున్న మన మిసైల్ దాడుల్లో ఒకటి వారి రహస్య న్యూక్లియర్ స్థావరమైన కిరానా హిల్స్ ని కూడా తాకింది. దాంతో జరిగిన డ్యామేజ్ మూలంగా అక్కడ్నుంచి అటామిక్ రేడియేషన్ లీకేజ్ మొదలయ్యింది. కానీ ఈ విషయాన్ని పాకిస్తాన్ డైరెక్టుగా ప్రకటిస్తే పరువు పోతుంది. సిగ్గుదిలేసి ప్రకటించినా భారత్ నమ్మదని తెలుసు. అందుకు తక్షణ కర్తవ్యంగా పంచెకట్టని ప్రపంచ పెద్దన్న ట్రంప్ పంచన చేరి ఈ మీడియేషన్ చేయించింది. భారత డిఫెన్స్, ఇంటర్నేషనల్ ఎఫైర్స్, ముఖ్యంగా అటామిక్ లీకేజ్ లాంటి కీలక అంశాల దృష్ట్యా భారత్ ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచి సీజ్ ఫైర్ చేయాల్సి వచ్చింది. జపాన్ హిరోషిమా, నాగసాకిలో జరిగిన అణువిధ్వంసం గురించి తెలిసిందే. అలాంటి డేంజర్ బ్లాస్ట్ పాకిస్తాన్లో జరిగినా దానికి పక్కనే ఉన్న మన దేశానికి ప్రమాదమే. అందుకు తక్షణ నివారణగా ఆ ప్రాంతంలో యాంటీ రేడియేషన్ కెమికల్ బోరాన్ చల్లే ప్రక్రియ జరుగుతుంది. దానికోసం ఈ కాల్పుల విరమణ అనివార్యమైంది. కాని ఈ విషయాలు తెలియని యాంటీ హిందూ, యాంటీ బీజేపీ గ్యాంగ్ మోడీపై పిచ్చ కామెంట్లతో తమకాకి గోల మొదలెట్టేశారు. అప్పటివరకు యుద్ధం వద్దని వాదన చేసిన సోకాల్డ్ మానవవాదులు, పాక్ ప్రేమికులు సైతం ఈ కాల్పుల విరమణను మోడీ వైఫల్యంగా వెటకారం చేస్తున్నారు. వారిలో ఆకుపోక తేడా తెలియని, సార్వభౌమత్వం కూడా సరిగ్గా పలకలేని ఇలాంటి దేద్ దిమాగ్ పొలిటీషియన్స్ కూడా ఉండడం విశేషం. కానీ దురదృష్టం ఏంటంటే, మన దేశ భౌమత్వాన్ని అమెరికా పాదాల చెంత పెట్టేశాం. ఇట్స్ డీప్లీ హర్టింగ్. ప్రతి భారతదేశ పౌరుడు బాధపడే పరిస్థితికి ఈ దేశాన్ని మోడీ గారు తీసుకొచ్చారు. అంటే భారతదేశాన్ని అమెరికాకు తాకట్టు పెట్టేశాడా మోడీ గారు? ఎవరిచ్చారు నీకు అధికారం? భారతదేశ గౌరవాన్ని, ప్రతిష్టని 10 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాడు. ఎన్ని నిజం అనుకున్నాం మోడీ గారు. మీరు ఇంత సులువుగా, ఇంత ఇదిగా లొంగిపోతారని మేము అనుకోలేదు. మీరు లొంగిపోవడమే కాకుండా భారతదేశాన్ని కూడా లొంగుబాటికి, నగుబాటికి గురి చేశారు. దౌత్య సంబంధంగా మేము అన్ని దేశాలతో మాట్లాడాం అన్నారు. అన్ని దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయన్నారు. అన్ని దేశాల్లో మన యుద్ధాన్ని సపోర్ట్ చేస్తా ఉన్నారు. మీ దౌత్య నీతి కళ్ళారా కనబడింది. Please like, share and subscribe Surya Toons YouTube channel.